రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకునేలా చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అయితే ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. రైతుల బాధలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, పక్కన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ, ఈ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా రైతులతో ఒకసారి వాళ్ళిద్దరు ఆలోచించాల్సిన సంబంధం ఉన్నాం. వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతులని బలవంతంగా రైస్ మిల్లర్స్కు తక్కువ ధరలో అమ్మాలనేటువంటి పరిస్థితిని నిర్మాణం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. మీరే అన్నారు ఎలక్షన్స్ ముందు చివరి ధాన్యం దాకా కొంటామని చెప్పేసి. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా అదే అంటున్నారు, మీ చివరి ధాన్యాన్ని కొంటారని. కానీ మీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కేంద్రమే కొనాలని చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలతో రాజకీయం చేయకండి రైతులతోని. మీరు ఎంత ముద్దు నిద్రపోయినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్యాలు పలికినా, ఎన్ని అరిఘోష పెట్టినా మీరు మిమ్మల్ని రైతులు నమ్మరు. అసలు బీజేపీ రైతుల గురించి మాట్లాడితేనే అదొక విచిత్రం. అందుట్లో కొంతమంది నాయకులు మాట్లాడితే ఇంకా పెద్ద విచిత్రం. అందుకని నేను ఆ నాయకులకు చెప్పాను, ఆయన మీరు రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు. కష్టాల్లో కూడా వాళ్ళకి పాపం అవమానం జరుగుతుంది. ఒక పక్కన చిరుతల్లులు పడి వాళ్ళు పంట తడిసిపోతూ ఉంటే మిమ్మల్ని చూసి, మీ మాటలు చూసి వాళ్ళు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. కొద్దిగా దయచేసి మీరు బయటికి పోవద్దని చెప్పిన. బయటికి పోయినా అటువంటి వాడు మాట్లాడవద్దని చెప్పిన. అయినా కానీ వాళ్ళు నోరు మూసుకునే పరిస్థితి లేదు.